హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పై అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియోలో అటామిక్ మోడల్స్ చూస్తాం. టోటల్‌గా అటామిక్ మోడల్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. అసలు అటామిక్ మోడల్ అంటే ఒక యాటమ్ అనేది చూడ్డానికి ఎలా ఉంటుంది? యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని చెప్పేవే అటామిక్ మోడల్స్. అంటే ఇవి జస్ట్ థియరీస్ అనమాట. యాటమ్ ఇలా ఉండొచ్చు అని రకరకాల టైమ్స్‌లో, రకరకాల పీరియడ్స్‌లో, రకరకాల సైంటిస్ట్‌లు అనేక విధాలుగా చెప్పారు. ఈ అటామిక్ మోడల్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, మనం ఈ అటామిక్ మోడల్స్ గురించి తెలుసుకుంటే, వాటి నుంచి అడిగే ప్రాబ్లమ్స్‌ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అటామిక్ మోడల్ ఏంటంటే డాల్టన్స్ అటామిక్ మోడల్. దీన్ని జాన్ డాల్టన్ చెప్పారు. ఈయన ప్రకారము యాటమ్ అనేది ఒక సాలిడ్ ఇండివిజిబుల్ స్పియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోలీ ఉంటది కదా! ఒక మార్బుల్. అది ఎలా అయితే రౌండ్‌గా ఉంటదో ఒక యాటమ్ అనేది అలాగే సాలిడ్‌గా ఉంటుంది. అంటే యాటమ్ మొత్తం ఒక సాలిడ్ ఎలిమెంట్ అనమాట. మొత్తం మ్యాటర్ అనేది ఉంటుంది. ఒక ఫిక్స్డ్ ఎలిమెంట్. దీని లోపల ఏముంటది అనే విషయాన్ని ఆయన చెప్పలేదు. యాటమ్ అనేది ఒక ఫిక్స్డ్ బాల్ లాగా ఉంటుంది. రకరకాల ఎలిమెంట్స్‌కి రకరకాల యాటమ్స్ ఉంటాయి. హైడ్రోజన్ యాటమ్ ఒకలా ఉంటది. కార్బన్ యాటమ్ ఒకలా ఉంటుంది. కానీ 2 హైడ్రోజన్ యాటమ్స్ చూడ్డానికి ఒకేలా ఉంటాయి. ఐడెంటికల్‌గా ఉంటాయి. 2 కార్బన్ యాటమ్స్ చూడ్డానికి ఐడెంటికల్‌గా ఉంటాయని ఆయన చెప్పారు. కాకపోతే ఈ థియరీ పూర్తిగా మనకి వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని జేజే థామ్సన్ కనుక్కున్నాడు. సో, ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నప్పుడు అవి ఎక్కడ ఉంటాయో కూడా మనం చెప్పగలగాలి కదా! సో, జేజే థామ్సన్ ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాడు. దాన్ని థామ్సన్ అటామిక్ మోడల్ అంటాం. దీన్ని ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అని కూడా అంటారు. అంటే ఒక కేక్ తీసుకున్నాం అనుకోండి. కేక్ తీసుకొని దాని మధ్యలో చెర్రీస్ పెడతాం. సో, ఆ చెర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్స్‌కి ఐడెంటికల్. ఆ చుట్టూ ఉన్న కేక్ ఏదైతే ఉందో అది ఒక పాజిటివ్ చార్జ్‌కి ఐడెంటికల్. సో, ఆయనేం చెప్పాడంటే యాటమ్ ఈస్ ఎ పాజిటివ్ స్పియర్ విత్ ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. అంటే ఈ పాజిటివ్ స్పియర్స్ మధ్యలో అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంబెడ్ అయి ఉంటాయి. గుచ్చబడి ఉంటాయి. సో, యాటమ్ మొత్తం ఉంటది. ఒక పాజిటివ్ స్పియర్ లాగా మధ్య మధ్యలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయని ఆయన చెప్పాడు. సో, కొన్ని రోజుల తర్వాత ఈ థియరీ కూడా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ అనే అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు యాటమ్ లోపల మొత్తం ఖాళీ స్పేస్ ఉంటుంది అని కనుక్కున్నాడు. ఇంతకుముందు ఏంటంటే యాటమ్ లోపల మొత్తం పాజిటివ్ చార్జ్ ఉంటుందని థామ్సన్ చెప్పాడు. కానీ అలా కాదు. యాటమ్ లోపలంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఏముండదు. చాలా వరకు ఏముండదు అని ఆయన కనుక్కున్నాడు. దీనికోసం ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాన్ని గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీన్ని ఎలా చేశాడో చూద్దాం. ఒక సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అంటే కొన్ని పాజిటివ్ ఎనర్జీ ఉన్న పార్టికల్స్‌ని ఆయన ఒక గోల్డ్ ఫాయిల్, ఒక థిన్ గోల్డ్ షీట్, ఒక గోల్డ్ పేపర్‌ని ఒక లొకేషన్‌లో పెట్టి దాని మీదకి ఈ ఆల్ఫా పార్టికల్స్‌ని ఆయన వదిలాడు. ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎళ్లి ఈ గోల్డ్ ఫాయిల్ ఉంది కదా! గోల్డ్ ఫాయిల్‌లో గోల్డ్ యాటమ్స్ ఉంటాయి. ఈ గోల్డ్ యాటమ్ ఒక యాటమ్ తీసుకున్నామనుకోండి. ఆ యాటమ్ లోపలికి ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎంటర్ అవుతాయి. అంటే ఆల్ఫా పార్టికల్స్ అంటే చాలా చిన్నవన్నమాట. అవి ఈ యాటమ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అవి మనకప్పటికే యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయన్న విషయం తెలుసు. సో, రూదర్ఫోర్డ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేశాడు? ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎళ్లి ఆ ఎలక్ట్రాన్స్‌కి తగులుతాయి. ఆ తగిలిన ఆల్ఫా పార్టికల్స్ అనేయి రకరకాలుగా డైవర్ట్ అయ్యి, డిఫ్లెక్ట్ అయిపోయి రకరకాల యాంగిల్స్‌లోకి ఎళ్ళిపోతాయి. సో, ఈయన ఒక సర్క్యులర్ ఫ్లోరోసెంట్ స్క్రీన్ అనేది పెట్టాడు. సో, ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎలక్ట్రాన్‌కి తగిలి డిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద లైట్ అనేది వెలుగుతుంది. దాన్ని బట్టి అవి డిఫ్లెక్ట్ అయ్యాయనే విషయం మనకి తెలుస్తుంది. సో, ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఆయన మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశాడు. కాకపోతే ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆయన ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాడు. ఏంటంటే నాట్ జస్ట్ అంటే రకరకాల యాంగిల్స్‌లో ఈ ఆల్ఫా పార్టికల్స్ డిఫ్లెక్ట్ అవ్వడం మాత్రమే కాదు. ఈ యాటమ్ యొక్క సెంటర్‌లో ఎళ్ళిన ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అదే యాంగిల్‌లో రివర్స్ వచ్చేసాయి. సెంటర్‌లో ఎళ్ళాయి. మళ్ళీ రివర్స్ వచ్చేసాయి. అంటే యాటమ్ లోపల యాటమ్ సెంటర్‌లో ఏదో ఉంది అని ఆయన కనుక్కున్నాడు. అదే న్యూక్లియస్. సో, ఇంతకుముందు చెప్పినట్టు ప్లమ్ పుడ్డింగ్ మోడల్ కాకుండా ఈయన ఏం చెప్పాడంటే యాటమ్ లోపల యాటమ్ సెంటర్‌లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. దీనికి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. దీని చుట్టూ ఈ నెగెటివ్‌లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేయి తిరుగుతూ ఉంటాయి. రిమైనింగ్ ఎంప్టైర్ స్పేస్ అంతా ఎంప్టీగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. సో, ఇది ఒక యాక్సెప్టబుల్ థియరీ. యాటమ్ లోపల న్యూక్లియస్ ఉంటదని మనకు తెలుసు. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని మనకి తెలుసు. సో
సో రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ కూడా అయిపోయింది. దీని తర్వాత ఇంకొక అడ్వాన్స్డ్ థియరీ అనేది వచ్చింది. దాని పేరే బోర్స్ అటామిక్ మోడల్, నెయిల్స్ బోర్ అనమాట. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి సరే, కానీ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయినా మూవ్ అవుతున్నప్పుడు దాని ఎనర్జీ అనేది లూజ్ అవ్వాలి. సో ఈ ఎలక్ట్రాన్స్ కూడా దాని ఎనర్జీని లూజ్ అయ్యి కింద పడిపోవాలి కొన్ని రోజుల తర్వాత ఆర్ కొంత పీరియడ్ తర్వాత. కానీ అలా జరగట్లేదు. యాటమ్ అనేది పూర్తిగా స్టేబుల్గానే ఉంటుంది. యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీకి సంబంధించి అప్పటిదాకా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. నెయిల్స్ బోర్ దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలక్ట్రాన్స్ అనేవి యాటమ్ లోపల ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ షెల్స్ని ఆక్యుపై చేస్తాయి. ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఈ యాటమ్ లోపల న్యూక్లియస్ అనేది మధ్యలో ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలాగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ తిరుగుతూ ఉండడం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇది బేసిక్ ఆర్బిట్ అనమాట ఆర్ షెల్. ఇక్కడ ఆర్బిట్ అంటే అర్థం ఏంటంటే ఎనర్జీ అనమాట. ఆ ఎలక్ట్రాన్కి ఎంత ఎనర్జీ ఉంటే ఆ న్యూక్లియస్కి అంత దూరంలో అది తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దూరం అనేది ఫిక్స్డ్గా ఉండదు, ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని బట్టి ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది, ఈ తిరుగుతున్న ఎనర్జీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. రకరకాల ఆర్బిట్స్ ఆర్ షెల్స్లో తిరుగుతూ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ గెయిన్ అయినప్పుడు, బయట నుంచి ఏదైనా ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీని ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు అది దాని యొక్క ఆర్బిట్ని చేంజ్ చేసుకుంటుంది. అంటే ఎనర్జీ ఎక్కువైపోయింది కాబట్టి అది న్యూక్లియస్కి దూరంగా వెళ్ళిపోతుంది. సో అది ఒక కొత్త ఆర్బిట్లోకి వస్తుంది. సో మళ్ళీ ఎనర్జీ గెయిన్ అయినప్పుడు అది మళ్ళీ ఇంకొక ఆర్బిట్లోకి వెళ్తుంది. అంటే ఒక ఫిక్స్డ్ ఎనర్జీలో తిరుగుతూ ఉంటుంది. ఎనర్జీ గెయిన్ అయితే దాని ఎనర్జీ పెరిగి ఇంకొక ఎనర్జీ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎనర్జీ గెయిన్ అయితే ఇంకొక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. అంటే ఒక ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. బయట నుంచి ఎనర్జీ అయినా రావాలి, లేదా ఆ ఎలక్ట్రాన్ ఎనర్జీ అయినా లూజ్ అయ్యి దాని యొక్క ఆర్బిట్ని చేంజ్ చేసుకోవాలి. ఎనర్జీ గెయిన్ అయితే పెద్ద ఆర్బిట్లోకి వెళ్తుంది, ఎనర్జీ లూజ్ అయితే చిన్న ఆర్బిట్లోకి వస్తుంది. బోర్స్ మోడల్ ప్రకారం ప్రతి ఎలక్ట్రాన్కి ఒక స్టేషనరీ స్టేట్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ఎనర్జీ స్టేట్ ఉంటుంది. అందుకనే బోర్స్ మోడల్ని స్టేషనరీ ఆర్బిట్ మోడల్ అని కూడా అంటారు. సో బోర్స్ మోడల్ కూడా అయిపోయింది. దీని తర్వాత మరింత అడ్వాన్స్డ్ థియరీ అనేది వచ్చింది, అదే క్వాంటమ్ మెకానిక్స్ అనమాట. సో క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే ఈ ఆటమ్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఫిక్స్డ్ ఆర్బిట్స్లో మాత్రమే కాదు, అవి ఒక ఫిక్స్డ్ లొకేషన్స్లో కాదు, ఎక్కడెక్కడ ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయి. సో ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ గురించి చెప్తుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ డాట్స్ అన్ని ఎలక్ట్రాన్స్కి రిప్రజెంటేషన్ అనమాట. ఈ మధ్యలో ఉన్న ఈ ఎల్లో అండ్ ఈ రెడ్ కలర్ ఏంటంటే న్యూక్లియస్ అనమాట. ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏ లొకేషన్లో ఉంటుంది అని మనం మెజర్ చేసామంటే ఒక సెర్టైన్ పాయింట్లో మనకి ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. మళ్ళీ కొంచెం సేపు తర్వాత మెజర్ చేస్తే ఇంకొక పాయింట్లో కనిపిస్తుంది. అంటే మనం జస్ట్ ఎలక్ట్రాన్ ఒక ఫోటో తీసుకున్నట్లు అనమాట. అలాగే మనం ఎలక్ట్రాన్ని ఫోటోలు తీసుకుంటా ఉంటే డిఫరెంట్ టైమ్స్లో మనకి ఎలక్ట్రాన్ డిఫరెంట్ లొకేషన్లో కనిపిస్తుంది. సో ఎలక్ట్రాన్ అనేది ఫిక్స్డ్ ఆర్బిట్లో కాదు, రకరకాల ఏరియాస్లో ఈ ఆటమ్ లోపల న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో మనం చెప్పలేం, కానీ ఎక్కడ ఉండే ఛాన్స్ ఉందో మాత్రమే మనం చెప్పగలుగుతాం. దీన్నే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ అంటారు. ఎలక్ట్రాన్ అనేది కొన్ని ఏరియాస్లో ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది, కొన్ని ఏరియాస్లో తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అందుకనే ఇక్కడ చూడండి, ఇక్కడేమో పల్స్గా ఉన్నాయి, ఇక్కడేమో చిక్కగా కనిపిస్తుంది ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది. సో దీన్ని ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అంటారు ఆర్ ఆర్బిటాల్స్ అంటారు. అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఆర్బిట్స్లో కాదు, ఒక ర్యాండమ్ ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఆ ఏరియానే మనం ఆర్బిటాల్స్ అని అంటాము. ఈ ఆర్బిటాల్స్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్ అంటే ఇలా స్పెరికల్ షేప్ ఉంటుంది. అంటే ఈ స్పెరికల్ బాల్ లోపల ఎక్కడైనా మనకి ఎలక్ట్రాన్ అనేది కనిపించవచ్చు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఫోటో తీసుకుంటే ఎక్కడైనా మనకి ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. పి ఆర్బిటాల్ ఇలాగా డంబుల్ షేప్లో ఉంటుంది, డి ఆర్బిటాల్ డబుల్ డంబుల్ షేప్, ఎఫ్ ఆర్బిటాల్ ఇలాగా ఉంటుంది. సో మనకి ఈ 5 అటామిక్ మోడల్స్ అనేవి ఆటమ్ ఎలా ఉంటుంది, దాని లోపల ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్తాయి. అన్ని అటామిక్ మోడల్స్ నిజమని కాదు, ఇవన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి, థియరీస్ అన్ని ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతానికి మనకి ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఉంది. ఈ మెకానికల్ మోడల్లో, ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఏదైతే ఉందో దానికి డ్యూయల్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే దానికి
వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ మనం జస్ట్ ఒక పదార్థం అనుకుంటాం. ఒక మట్టి రేణువు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ క్వాంటమ్ మెకానిక్స్‌లో మనకు ఒక కొత్త విషయం తెలిసింది. అది జస్ట్ ఒక పదార్థం ప్రాపర్టీస్ కాదు. ఒక వేవ్ యొక్క ప్రాపర్టీస్ కూడా చూపిస్తుంది అన్న విషయం మనకి తెలిసింది. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్ అంత అవసరం లేదు. మనం మెయిన్‌గా ఈ అటామిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ అటామిక్ మోడల్స్‌ని ఎవరు చెప్పారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనము ఈ అటామిక్ మోడల్‌కి సంబంధించి ఒక క్వెషన్ చూద్దాం. బోర్స్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను. బోర్స్ ఆర్బిట్స్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్‌లో తిరుగుతూ ఉంటాయి అన్న విషయం మీకు చెప్పాను. సో, ఇక్కడ స్టేషనరీ ఆర్బిట్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్ అని అర్థం. ఆప్షన్ 1 చూసుకుంటే ఎలక్ట్రాన్స్ ఇన్ దెమ్ ఆర్ స్టేషనరీ కాదు. ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అవి స్టేషనరీగా ఉండవు. సో, ఆప్షన్ ఏ ఈస్ రాంగ్. ఎలక్ట్రాన్స్ ఇన్ దెమ్ హ్యావ్ ఫిక్స్డ్ ఎనర్జీ. యెస్, దిస్ ఈస్ కరెక్ట్. ఎలక్ట్రాన్స్‌కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. కొన్నిసార్లు అంటే బేసిక్‌గా ఫిక్స్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో, ఎనర్జీ గెయిన్ అవ్వడం, లూజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ నేచురల్‌గా అయితే ఎలక్ట్రాన్స్‌కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ప్రోటాన్స్ రిమైన్ ఇన్ ద న్యూక్లై అండ్ ఆర్ స్టేషనరీ. ఈ ఆప్షన్ కరెక్టే. కానీ ఈ క్వెషన్‌కి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో, ఇది మనకు అవసరం లేదు. దేర్ ఆర్బిట్స్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్. ఈ విషయంలో మనం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనము న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఫిక్స్డ్‌గా తిరుగుతుంటాయి అంటే అర్థము ఎలా అయితే సూర్యుడి చుట్టూ ప్లానెట్స్ తిరుగుతాయి కదా! అలాగని కాదు. ప్లానెట్స్ అనేవి సెర్టైన్ కరెక్ట్ లొకేషన్‌లో తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆర్బిట్స్ అంటే అర్థము ఫిక్స్డ్ ఎనర్జీ అని. సో, ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ సో, ఇక్కడ మనం ఎలక్ట్రాన్ ఎక్కడ తిరుగుతుందని మనం చెప్పట్లేదు. ఎలక్ట్రాన్ అనేది ఒక ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్‌లో తిరుగుతుంది. ఎనర్జీ లెవెల్ దానికున్న ఎనర్జీ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఆ ఎనర్జీ గెయిన్ అవుతుంది, లాస్ అవుతుంది అన్న విషయాన్ని మాత్రమే మనం స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పినప్పుడు మాట్లాడుతున్నాము. సో, ఇంతటితో అటామిక్ మోడల్స్ అనేవి అయిపోయాయి. మీకు నెక్స్ట్ క్లాస్ ఏ విధంగా కావాలి ఆర్ ఏ విధంగా చెప్పాలని మీరు అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. దాన్ని బట్టి మేము నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, ప్లీజ్ ఈ వీడియోని ఇంకెవరికైనా పనికొస్తుంది అనుకుంటే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. పై అకాడమీ సైనింగ్ ఆఫ్.